ఇండస్ట్రీలో ప్రేమలు పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. ముఖ్యంగా బాలీవుడ్లో ఎవరెవరు ప్రేమించుకుంటున్నారు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, ఎప్పుడు విడిపోతారు, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారు అనేది ఎవరికీ తెలియదు. తాజాగా బాలీవుడ్ సంచలన నటుడు అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తన నటనతో వైవిధ్యమైన చిత్రాలకు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్గా అని పేరు తెచ్చుకున్న అమీర్ ఇప్పుడు మూడో పెళ్లి వ్యవహారం చర్చనీయాంశంగా మారారు. ప్రస్తుతం ఆయన వయసు 61 సంవత్సరాలు. అయితే ఆయన మనసు మాత్రం 25 ఏళ్ల కుర్రాడిలా ప్రేమలో పడిందని బాలీవుడ్ కోడై కూస్తుంది. గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్నట్టుగానే ప్రముఖ నటి ఫాతిమా సనా షేక్తో అమీర్ ఖాన్ వివాహానికి సిద్ధమవుతున్నారని సమాచారం. ఫాతిమా వయసు కేవలం 47 ఏళ్లు మాత్రమే. వీరిద్దరి మధ్య దాదాపు 14 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. అమీర్ ఖాన్ ఫాతిమా సనా షేక్ మధ్య పరిచయం దంగల్ చిత్రంతో మొదలైంది. ఈ చిత్రంలో అమీర్ ఖాన్ కూతురి పాత్రలో ఫాతిమా అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్నారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ తర్వాత తగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రంలో కూడా వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోయినా వీరి మధ్య బంధం మాత్రం మరింత బలపడిందని చెబుతారు. అప్పటి నుంచి తరచూ వీరిద్దరూ కలిసి పలు కార్యక్రమాల్లో పార్టీల్లో కనిపించడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిచ్చింది. ఇక అమీర్ ఖాన్ కు ఇదివరకే 2 సార్లు వివాహమైంది. తన మొదటి సినిమా కయామత్ సే కయామత్ తక్ విడుదలకు ముందే 1986లో రీనా దత్తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి జునైద్ ఖాన్, ఇరా ఖాన్ అనే 2 పిల్లలున్నారు. దాదాపు 16 ఏళ్ల జీవితం తర్వాత 2002లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత లగాన్ చిత్ర దర్శకుడు అశుతోష్ గోవార్కర్ వద్ద సహాయ దర్శకురాలుగా పనిచేసిన కిరణ్ రావుతో అమీర్ ప్రేమలో పడ్డారు. 2005లో కిరణ్ రావును రెండో వివాహం చేసుకున్నారు. సరోగసి ద్వారా వీరికి ఆజాద్ రావ్ ఖాన్ అనే కుమారుడు జన్మించాడు. 15 ఏళ్ల జీవితం తర్వాత 2021లో అమీర్ కిరణ్ విడిపోతున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక కిరణ్ రావుతో విడాకుల ప్రకటన వెలువడినప్పటి నుంచే అమీర్ ఖాన్ మూడో పెళ్లి వార్తలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఫాతిమా సనా షేక్ పేరు ప్రముఖంగా వినిపించింది. కిరణ్ తో విడాకులకు ఫాతిమానే కారణమంటూ అప్పట్లో తీవ్రమైన ప్రచారం జరిగింది. అయితే ఈ ఆరోపణలను అమీర్ ఖాన్, ఫాతిమా ఇద్దరు ఖండించారు. తాము కేవలం మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు. అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ వివాహ వేడుకల్లో కూడా ఫాతిమా సనా షేక్ కుటుంబ సభ్యురాలుగా కలిసిపోయి అన్ని పనుల్లో చురుకుగా పాల్గొనటం కెమెరాల కంటపడింది. అప్పటి నుంచి వీరి పెళ్లి వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. కానీ ఆ బంధం పెళ్లి దాకా పోలేకపోయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అమీర్ గౌరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారట. ఎలాంటి ఆర్భాటం లేకుండా అమీర్ ఖాన్ నివాసంలోనే అత్యంత నిరాడంబరంగా ఈ వివాహ వేడుక జరగనుంది. జూలై 5న జరిగే ఈ ప్రైవేట్ ఈవెంట్ కు బాలీవుడ్ టాప్ కాన్స్ అయిన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే 2 పెళ్లిళ్లు విఫలమైనా కూడా 61 ఏళ్ల వయసులో అమీర్ ఖాన్ సరికొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు రెడీ అవ్వటం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి చూడాలి, ఈ పెళ్లైనా అమీర్ ఖాన్ జీవితాంతం కలిసి ఉంటారో లేదు.